గుట్లో కానీ ఎక్కడ గుట్లో కానీ కట్టి రాసుకోండి. ఇకపోతే పూజలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని నేను జడ వేసుకుందండి అని చెప్పాల్సి వస్తుంది. బహుశా మీరు చాలా కూడా వెళ్ళుంటారు, చాలా కాలాలు వెళ్ళుంటారు. అంటే వాళ్ళు చెప్పేంత ఖాళీ ఎందుకంటే ఎప్పుడైతే ఈ శిరోజాలు గురి చేసుకోకుండా మీరు పూజ చేస్తారో అవన్నీ కూడా రాక్షసులు వెళ్ళిపోతాయి, పిశాచాలు వెళ్ళిపోతాయి. మీరు చేసిన పూజలన్నీ కూడా దేవుడికి ఇది అందం. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా ఒక అరగంటకు మించి ఆ చుట్టూ పురుగు ఆరే వరకు మాత్రమే చుట్టూ వేసుకుని ఉండాలి తప్ప తర్వాత విడగొట్టుకుని ఉండకూడదు. ఎందుకంటే మనకి ఏ దోషాలైనా సరే తొందరగా అతుక్కునేది చేతి గోళ్ళకి తల వెంట్రుకలు ఇంటికే అనుకుంటాయి. ఎందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి మనం జుట్టు ఇవ్వకపోతే ఆయనకి నష్టమా? ఆయనకేం నష్టం కాదు. మనం చేసినటువంటి కొన్ని కర్మదోషాలు, పాపాలు ఇట్లాంటివన్నీ ఈ శరీరం పైన ఉన్న వెంట్రుకలకి తల వెంట్రుకలను ఆశ్రయించుంటాయి. ఈ వెంట్రుకలు ఇచ్చే కారణం అది అనమాట. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మన శిరోజాలను ఇవ్వడం అనేది కేశఖండన చల్లకెళ్ళి ఈ శిరోజాలు ఇవ్వడంలో ఉన్న పరమార్థం అనేది. మీరు జడేసుకోకుండా చేశారనుకోండి, ఆ పూజలన్నీ కూడా మీకు ఏమి ఫలించవు, నిష్ప్రయోజనం. చేసుకునే ఉందన్నా దేవస్థానానికి వచ్చినప్పుడు మీరు జడ వేసుకోండి, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మని గౌరవించండి. ఆ బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఏం చెప్తే అది చేయండి. మీరు సొంతంగా ఏది కూడా నిర్ణయాలు తీసుకుని చేయకూడదన్నా. ఒక దేవస్థానం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళ అనుమతితో మాత్రమే మీరు చేయాలి. ఇక ఈ కుంకుమ పూజ దేనికి చేస్తాము మనం అంటే, కుంకుమ పూజ అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. కుంకుమ పూజ మన కోసం కాదు, అమ్మవారికి ప్రీతి కలిగింది. అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా సులువుగా ప్రసన్నం అవుతుంది అన్నమాట. ఆవిడ నిత్య సుమంగళి, ఆవిడ ఎప్పుడూ కూడా సుమంగళి. ఎల్ల వేళలా, ఎల్ల యుగాలు, ఎల్ల కాలాలలోనూ ఆవిడ సుమంగళి. ఆవిడకి ప్రీతికరమైంది ఈ కుంకుమ పూజ, చీర సారే పెట్టడం లాంటివి. అది మా సాంప్రదాయాన్ని మహర్షులు ఏం చేశారంటే మనకు కూడా అన్వయించారు, మానవులకు కూడా అన్వయించారు. మానవులకు ఎందుకు అన్వయించారంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా అమ్మవారి స్వరూపంగా భావించి పుట్టింటి వాళ్ళు పెట్టేవి తీరా సారే ఇవన్నీ కూడా మిమ్మల్ని పార్వతీదేవిగా భావించి, నిత్యమంగళగా భావించి మీకు పెట్టేదే ఈ చీర, ఈ సారే, గాజులు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా ఈ పసుపు కుంకుమ పెట్టడం అనేది మిమ్మల్ని పార్వతీదేవిగా భావించి పెడుతున్నారు మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ. మనం ఏం చేస్తామంటే మన హోదాకు తగిన చీర పెట్టలేదు, 500 రూపాయలు చీర పెట్టారు, 100 రూపాయలు చీర పెట్టారు, లేకపోతే 1000 రూపాయలు చీర పెట్టారు, నా స్థాయిది అని భావన చేసుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. మీకు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పసుపు కుంకుమలు పెట్టారు అనేది, ఒక చీర పెట్టారు అంటే, నా అన్నదమ్ములు కానీ, నా తల్లిదండ్రులు కానీ, మా వాళ్ళు కానీ మనం పెట్టాము అంటే, వాళ్ళు పెట్టారు అంటే మిమ్మల్ని అమ్మవారి స్థానంలో ఉంచుకుని అమ్మవారికి పెట్టడం లాంటిది, మీకు పెట్టడం కాదండి. మనం ఏమనుకుంటామంటే మన అమ్మాయికి పెట్టాము, మన కోడలకు పెట్టాము, లేదా అమ్మాయికి కాదు, మన కోడలకు కాదు. మన ఇంట్లో ఉన్న బిడ్డలను కూడా మనం పార్వతీదేవి అంశగా భావించి పూజ చేసుకోవటం ఈ సాంప్రదాయంలో ఉన్న గొప్ప విశిష్టత అన్నమాట. కాబట్టి ఎవరైనా మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు అసక్తతో ఉండి వాళ్ళకి పెట్టలేని స్థామత ఉన్నప్పుడు 500 రూపాయలు చీరలో ఒక 100 రూపాయలు కానీ మొత్తం మీరు పెట్టారనుకోండి, ఆనందంగా స్వీకరించండి. నాకు మా అన్నయ్య